గైస్ వెల్కమ్ బ్యాక్. సో నేను ఒక డిజైనింగ్ స్టూడెంట్ని. అసలు ఎందుకు చూస్ చేసుకున్నా అనేసి చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది గైస్. డిగ్రీ చేసుకుంటే అయిపోయేది అనిపిస్తుంది లిటరలీ. ఏదో చదివేసి రాసిస్తే అయిపోతుండే కదా అని. ఒక్కొక్క రోజు 2 to 3 అసైన్మెంట్స్ ఇచ్చి చంపుతున్నారు గైస్. ఆ ఒక్క అసైన్మెంట్ కూడా తొందరగా అయిపోతుంది అంటే అవ్వదది. కనీసం లైక్ మినిమం 3 hours. మినిమం 3 hours అంటే ఇంకా కొంతమంది ఉంటారు క్రియేటివిటీ ఇంకా యాడ్ చేసి దాన్ని మొత్తం ఇట్లా చేస్తారు కదా, వాళ్ళకి ఇంకో 5 hours పడుతుందేమో పక్క. మనం అంటే సింపుల్గా చేస్తాం, దానికి 3 hours. దానికి ఇంత టార్చర్ అంటే ఎలా చేస్తారు? వాళ్ళ వల్ల మార్క్స్ పోతాయి. అరే మన కోర్సు డిజైనింగ్ కోర్సు, మీరు క్రియేటివ్గా చేయాలి, ఇంత సింపుల్గా చేస్తే ఎట్లా అనేసి వాళ్ళ వల్ల మార్క్స్ పోతాయి. సరే, ఐ యాక్సెప్ట్ దట్. ఓకే, అది వదిలేయండి. సరే, కొన్ని అసైన్మెంట్స్ చాలా ఇచ్చేస్తారు కదా, ఒక సబ్మిషన్ డేట్ అనేది ఇస్తారు కదా. సో ఈ డ్యూ డేస్లో ఏం చేస్తాము అని అంటే, సరే అవన్నీ కంప్లీట్ చేసి సబ్మిట్ చేద్దాము అని అనుకుంటే ఏం చేస్తారు? సరే ఈ డ్యూ డేస్లో క్లాసెస్ పెడతారు. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఏంటి అని అంటే ఇంకొన్ని అసైన్మెంట్స్ యాడ్ చేస్తారు. అవి కూడా అన్ని కలిపి మొత్తం ఒకటేసారి సబ్మిట్ చేయాలి అని. ఎగ్జాంపుల్ ఒక 10 అసైన్మెంట్స్ ఉన్నాయి, దానికి ఇంకొకటి ఏం చేస్తారు వీళ్ళు అంటే ఇంకొక 5 అసైన్మెంట్స్ కలిపి 15 అసైన్మెంట్స్ ఒకటేసారి ఇచ్చేయండి అని అంటారు. ఎట్లా? ఇవి చేయలేకనే చచ్చిపోతున్నాం అని అంటే ఇంకొన్ని ఇస్తారు. అసలు ఎందుకు గాయస్? ఎవరిని అని ఏం లాభం లేదు. తీసుకున్నాం కదా ఇష్టంగా, అట్లా చేసుకుంటూ పోవాలి.